గారు. హలో. అందరికీ నమస్కారం. రాజుగారు వచ్చేటప్పుడే చెప్పారు 4th దాచిపెట్టుకో మాటలన్నీ అని. నేను చెప్పాను, నేను మామూలుగా మాట్లాడేది చాలా తక్కువ, నో ప్రాబ్లం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అదే గేమ్ చేంజర్. నిజంగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు శంకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్లో మా నాన్నను చూశాను నేను. అంత అద్భుతమైన క్యారెక్టర్. అలాగే చరణ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చూశాను, అలాగే డబ్బింగ్ చెప్పేటప్పుడు. నేను అంతకుముందు గోవిందుడు అందరవాడలో చేశాను, కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. పర్ఫార్మెన్స్ లెవెల్స్, ఆ స్టెబిలిటీ, ఆ కాన్ఫిడెంట్, ఆ క్యారెక్టర్స్ని, అన్ని క్యారెక్టర్లని హై లెవెల్ పర్ఫార్మెన్స్ తీసుకెళ్ళడం అనేది హ్యాట్స్ ఆఫ్ చరణ్. ఈ సినిమా నీకు మంచి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శంకర్ గారు థ్యాంక్ యూ సార్. నాకు మంచి మళ్ళీ మా నాన్న గుర్తు చేశారు నాకు. మా మదర్ కూడా వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. మీరు చెప్పినటువంటి ఆ విషయం మాకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. వాట్ వాజ్ దట్ ఇంపాక్టెడ్ యూ సో మచ్ అని. అంజలి ప్లీజ్. అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్. గేమ్ చేంజర్ నాకు నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్. అంటే గేమ్ చేంజర్లో నేను ప్లే చేసిన క్యారెక్టర్ నాకు పర్సనల్గా నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్స్లో ఒకటి అవుతుంది అని నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు దాంట్లోంచి మనం బయటికి రావడానికి కష్టం అవుతుంది. గేమ్ చేంజర్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ టు మీ. అండ్ అంత బ్యూటిఫుల్ రోల్ నాకు రాసినందుకు శంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ సార్ లాంటి ఒక డైరెక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటి పవర్ఫుల్ రోల్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. బికాజ్ అది కొన్నిసార్లే జరుగుతుంది అండ్ ఇక్కడ జరిగింది. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్. అండ్ చరణ్ పక్కన చేయడం అనేది నేను చాలాసార్లు మెన్షన్ చేశాను, గేమ్ చేంజర్ ఇంకా ఫినిష్ అవ్వకముందునే. హీఈస్ సచ్ ఎ గ్రేట్ కో స్టార్ దట్ ఎవరైనా అడగడానికి ఇలాంటి కో స్టార్ ఉంటే బాగుంటుంది అనుకునే ఒక కంఫర్ట్ ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ తీసినందుకు. గేమ్ చేంజర్ Jan 10th మీరు చూస్తారు. మేము ఎక్కువ చెప్పలేకపోతాం దాని గురించి, కానీ Jan 10th మీరు అందరినీ థియేటర్లో చూస్తాం. అండ్ తమన్ మ్యూజిక్ చాలా బాగా చేశారు అండ్ మీరు ఆల్రెడీ చూశారు. అండ్ మా కోస్టార్ శ్రీకాంత్ గారు, సముద్రగని గారు, SJS గారు, అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ 10th Jan.